ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మన ఛానల్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగంగా అయితే మనకు ఈ రోజు మే 15 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమొచ్చినాయి రీసెంట్ గా అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒకటంటే రీసెంట్ గా యూపీఎస్ చైర్మన్ గా ఎవరెక్కారు. యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్ చైర్మన్ గా కొత్తగా ఎవరెక్కంటే అజయ్ కుమార్ అనే వ్యక్తి ఎక్కారమ్మా. ఈయన 2025 మే 14 ఎన్నుకోనమాట ఎవరంటే యూపీఎస్ చైర్మన్ గా. అయితే యూపీఎస్ చైర్మన్ అంతకుముందు ఎవరుంటే ప్రముఖ పర్సన్ ఎవరంటే అంతకుముందు ప్రీతి సూడాన్ అనే మహిళ ఉన్నాయి సార్ ఏదండి యూపీఎస్ చైర్మన్ గా. అయితే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ యూపీఎస్ చైర్మన్ గా ఎవరు అజయ్ కుమార్. ఈయన ఎన్నో వారంటే 37వ పర్సన్. అయితే అజయ్ కుమార్ అంతకుముందు వచ్చేసి దేని పనిచేస్తే రక్షణ శాఖ కార్యదర్శిగా ద డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశాడు. ద రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన 1985 ఐఏఎస్ బ్యాచ్ చెందిన పర్సన్. ఈయన 2019 నుంచి 2020 వరకు ఈయన పనిచేయండి అనమాట. ఏదంటే రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. అదేవిధంగా యూపీఎస్సి అంటేనంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఐపీఎస్ ఐఎఫ్ఆర్ఎస్ ఈ ఎగ్జామ్స్ అన్ని యూపీఎస్ కనెక్ట్ చేసి వాటికి రిజల్ట్ ను వదులుతుందన్నమాట. అదేవిధంగా యూపీఎస్ యొక్క ఆర్టికల్ వచ్చేసి భారత రాజ్యాంగంలో 315 ప్రకారం వచ్చేసి 315 ప్రకారం ఆర్టికల్ 315 ప్రకారం ఈ యొక్క యూపీఎస్ గురించి చెప్తుంది. అదేవిధంగా యూపీఎస్ యొక్క సభ్యులు ఎంతమంది ఉంటే 1+10 11 మెంబర్స్ ఉంటారు. ఈ 11 మెంబర్స్ ను ఎవరు నియమిస్తుంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఇలా 10 అంటే 6 లేదా 65 సంవత్సరాలకు ఏది ముందస్తే వాళ్ళు మాత్రమే పదవిలో కొనసాగుతుందన్నమాట. లేదానికి యూపీఎస్ చైర్మన్ గా. అదేవిధంగా యూపీఎస్ చైర్మన్ వాళ్ళ సభ్యులు గాని చైర్మన్ గాని ఎవరు నియమిస్తుంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుందన్నమాట. అయితే యూపీఎస్ ఏ కంపెనీ ద్వారా ఏర్పడంటే లీగ్ కంపెనీ ద్వారా 1921 లో వచ్చేసి ఏ కంపెనీ జరుగుతుంటే లీగ్ కంపెనీ ద్వారా ఈ యొక్క యూపీఎస్ ని ఏర్పడడం అనమాట. యూపీఎస్ అనేది ఏ సంస్థ ద్వారా ఏర్పడంటే లీగ్ కంపెనీ ద్వారా ఏర్పడింది. అదేవిధంగా మన భారతదేశం యొక్క సివిల్ వ్యవస్థ పితామహుడు వచ్చేసి ఏమంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఇక్కడ మనకి ఎక్కువ సార్లు ఏంటంటే పాలిటీలోకి వచ్చింది. యూపీఎస్ అనేది దేని ద్వారా ఏర్పడిందంటే లీగ్ కంపెనీ ద్వారా ఏర్పడడం జరిగిందన్నమాట యూపీఎస్సి. అయితే యూపీఎస్సి ద ఫస్ట్ చైర్పర్సన్ ఎవరుంటే ద ప్రముఖ పర్సన్ హెచ్జే కోపాలని ఫస్ట్ ఇండియాకి మొట్టమొదటి యూపీఎస్ చైర్మన్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ తొలి వ్యక్తి. మళ్ళీ సార్ యూపీఎస్ చైర్మన్ గా ఎన్నికైన ద ఫస్ట్ వ్యక్తి అంటే హెచ్జే కోపాలని యూపీఎస్ చైర్మన్ గా. అయితే యూపీఎస్ అనేది ఏ ఆర్టికల్ అంటే 315 ఆర్టికల్ ప్రకారం యూపీఎస్ చెప్తుంది. యూపీఎస్ చైర్మన్ సభ్యుల యొక్క అధికారం ఎన్ని సంవత్సరాలు అంటే 6 లేదా 60 సంవత్సరాలకు యూపీఎస్ చైర్మన్ గా ఉంటారు. అయితే దీంతో మొత్తం ఎంత ఉందంటే 1+10 11 మెంబర్స్ ఉంటారు. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. తొలగించేది కూడా రాష్ట్రపతి. అదేవిధంగా వీళ్ళకి జీతభత్యాలు నిర్ణయించేదంటే పార్లమెంటు నిర్ణయిస్తామట. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ సంస్థ? యూపీఎస్సి. అయితే మన కరెంట్ అఫైర్స్ యూపీఎస్ చైర్మన్ గా ఎవరంటే అజయ్ కుమార్. ఈయన ఐఏఎస్ 1988 బ్యాచ్ 1985 బ్యాచ్ అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రీసెంట్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే జస్టిస్ మన ఇండియాకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరికి అంటే ద ప్రముఖ పర్సన్ ఇండియా చీఫ్ జస్టిస్ గా ఎవరికి అంటే 52వ వార్డు ద 52 పర్సన్ అతని పేరంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. ఈయన పేరంటే పూర్తి పేరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరెందుకంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణన్ గవాయి అనే వ్యక్తి ఎన్నుకోవడమాట. ఈయన ఏ రోజు ప్రమాణ స్వీకారం ఇస్తే మే 14 2025 ప్రమాణ స్వీకారం అనమాట. ఈయన ప్రమాణ స్వీకారం వచ్చేసి మే 14 2025 ప్రమాణ స్వీకరించాడు. అదే విధంగా ఇతను ఎన్నో వాడు అంటే 52వ వాడు అనమాట. 52వ వాడు. అయితే అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి చూడంటే ద ప్రముఖ పర్సన్ వచ్చేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చేసి అంతకుముందు సుప్రీంకోర్టుకు 51వ వారు పనిచేసి ఆయన లాస్ట్ 2 days క్రితము రిటైర్డ్ అనమాట. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజెంట్ వచ్చేసి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ఎన్నో అంటే 52వ వాడు. అదేవిధంగా తండ్రి కూత అంతకుముందు దేని పనిచేస్తే ఆర్ఎస్ గవాయి. ఇలా తండ్రి కూడా ఏ గవర్నర్ పనిచేస్తే ఒక రాష్ట్రానికి గవర్నర్ పనిచేసాడు. ఏ రాష్ట్రానికి అంటే బీహార్ కు కేరళకు. మళ్ళీ సార్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న పేరు వచ్చేసి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. అంతకుముందు వచ్చేసి వాళ్ళ తండ్రి వచ్చేసి ఆర్ఎస్ గవాయి. ఈయన గవర్నర్ గా పనిచేశాడు. ఏ రాష్ట్రానికి అంటే
బీహార్ కు కేరళకు గవర్నర్ పనిచేసమాట. అదే విధంగా సుప్రీంకోర్టు ప్రధాని జస్టిస్ భూషణ్ వచ్చేసి ఈయన ఏ రాష్ట్రంలో జన్మించాలంటే మహారాష్ట్రలోని 1960 నవంబర్ 24న ఆయన జన్మించాడు. అయితే మొట్టమొదటిగా ఈయన న్యాయవాదిగా ఎప్పుడంటే లాయర్ ఎప్పుడంటే 1985 లో న్యాయవాదిగా పనిచేయమాట. అదేవిధంగా బాంబే హైకోర్టుకు వచ్చేసి తాత్కాలిక న్యాయమూర్తిగా ఎన్నికయ్యాడు. ఎప్పుడంటే 2003లో. మళ్ళీ అదేవిధంగా అదే హైకోర్టులో 2005లో శాశ్వత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా 2019లో మే 24న ఇది మనకు అడుగుతున్నమాట. ఒక సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయాలంటే ఏదైనా సుప్రీంకోర్టు వచ్చేసి మినిమం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అదే విధంగా ఇతను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019లో మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగిందన్నమాట. అదే విధంగా ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు వాదించడం జరిగింది సార్. మెయిన్ కేసులు ఒకటి వచ్చేసి 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ గురించి వాదించడం అనమాట. అదేవిధంగా ఎన్నికల బాండ్ రద్దులు అదేవిధంగా ఇది పెద్ద వివాదమైంది. ఎన్నికల బాండ్ రద్దు. అదేవిధంగా పెద్ద నోట్ కరెన్సీ నోట్లు రద్దు చేశారన్నమాట. మనకు 500 రూపాయల నోటు మరి 1000 రూపాయల నోటు రద్దు చేసినప్పుడు దీని గురించి వాదించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంటే భారతదేశంలోని ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వాళ్ళ యొక్క వర్గీకరణ గురించి ఈయన వాదించడం జరిగింది సార్. ఎవరంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. అదేవిధంగా భారతదేశంలో సుప్రీంకోర్టు ఆర్టికల్ వచ్చేసి ఏ అంటే 214 ఆర్టికల్ ప్రకారం మనకి ఇంపార్టెంట్ సార్. మనకి ఎగ్జామ్ లో 124 ఆర్టికల్ ప్రకారం వచ్చేసి ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు వచ్చేసి 214 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఏంటంటే 124 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ చెప్పింది. సుప్రీంకోర్టు ఏంటంటే భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. అదేవిధంగా సుప్రీంకోర్టు హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుందంటే న్యూఢిల్లీ. సుప్రీంకోర్టు హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీ. భారతదేశంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్న ఏకైక స్టేట్ వచ్చేసి ఏదంటే ఢిల్లీ. సార్ ఢిల్లీ. అదేవిధంగా సుప్రీంకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. అయితే దేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి పనిచేసింది ఎవరంటే ఫాతిమా బీబీ. ఎవరు సార్? ఫాతిమా బీబీ. అదేవిధంగా సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే హెచ్జే కానియా. వెరీ ఇంపార్టెంట్, హెచ్జే కానియా. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుకు దళిత సుప్రీంకోర్టు ప్రధానమంత్రిగా పనిచేసిన కేజీ బాలకృష్ణ. అదేవిధంగా కేజీ బాలకృష్ణ ఇండియాకు మొట్టమొదటిగా సుప్రీంకోర్టు ప్రధానమంత్రి పనిచేసిన దళిత వాడు అంటే కేజీ బాలకృష్ణ. అదేవిధంగా సెకండ్ పర్సన్ అంటే సుప్రీంకోర్టు ప్రధానమంత్రి పనిచేసిన రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధానమంత్రి అంటే జస్టిస్ రామకృష్ణ గవాయి అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అదేవిధంగా కెనడా ప్రధానమంత్రిగా ఎవరేంటంటే కెనడా ప్రధానమంత్రిగా ఎవరంటే మార్క్ కారీ. అదేవిధంగా కెనడా విదేశాంగ మంత్రిగా ఎవరంటే ఆ పేరు వచ్చేసి ఏంటంటే అనిత ఆనంద్. ఈమె మన దేశానికి చెందిన మహిళ. కానీ కెనడా వచ్చేసి సీట్ అనమాట. కానీ మనం చెప్తాం సార్ కెనడా ఫారెన్ మినిస్టర్ గా ఎవరంటే అనిత ఆనంద్ అనేది అమ్మాయి ఎదిగింది సార్. అయితే ఏ దేశం అంటే కెనడా ఫారెన్ మినిస్టర్ గా ఎవరంటే అనిత ఆనంద్. ఈమె ఏ దేశం చెందిన మహిళ అంటే ఇండియా దేశానికి చెందిన పర్సన్. అదేవిధంగా ఈమె భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసింది. రేపు అడుగుతున్నమాట కెనడా విదేశాంగ మంత్రి దేని మీద ప్రమాణ స్వీకారం చేసిందంటే వెరీ ఇంపార్టెంట్ భగవద్గీత సాక్షిగా ఈమె ప్రమాణ స్వీకారం చేసిందన్నమాట. అదేవిధంగా భగవద్గీత వచ్చేసి ఇటీవల యునెస్కోలోని ఉన్న హోదా పొందడం జరిగిందన్నమాట. ఏంటంటే భగవద్గీతకి సంబంధించి. అదేవిధంగా రీసెంట్ గా వచ్చేసి ఈ రోజు మనకు మే 15 వచ్చేసి అంతర్జాతీయ ఫ్యామిలీ డే, ఇంటర్నేషనల్ కుటుంబ దినోత్సవం. ఏ రోజు? మే 15. మే 15 వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంట. అదేవిధంగా మే 15 ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. అయితే 2021 థీమ్ ఏంటి? 2025 యొక్క థీమ్ ఏంటంటే కుటుంబ ఆధారిత విధానాల స్థిరమైన అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి పైన 2వ ప్రపంచ శిఖర సమావేశం వైపు. అంటే ఇక్కడ థీమ్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్.
ఇదొక మెయిన్ వచ్చేసి ఒకసారి కావాలంటే మీరు ఇంట్లో కొట్టిన లిక్విడ్ కొట్టి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ 2025 అని కొట్టి దీని నుంచి మొత్తం వస్తుంది అనమాట. అదే విధంగా రీసెంట్ గా ఒక గేమ్ చూద్దాం సార్. రీసెంట్ అంటే ఖేలో ఇండియా విత్ గేమ్స్, ఖేలో ఇండియా విత్ గేమ్స్, ఖేలో ఇండియా విత్ గేమ్స్ 2025 మే 4 నుంచి మే 12 వరకు ఇక ఖేలో ఇండియా విత్ గేమ్స్. ఈరోజు ఏమన్నా ఖేలో ఇండియా గేమ్స్. ఈ ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడంటే బీహార్ క్యాపిటల్ పాట్నా. బీహార్ క్యాపిటల్ వచ్చేసి పాట్నాలో ఈ యొక్క గేమ్ జరుగుతున్నాయి. ఏ గేమ్స్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్. అయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మెయిన్ యొక్క ఈ యొక్క గేమ్ లో మన తెలంగాణ నుంచి ఒక మహిళ టెన్నిస్ ఆ పేరు వచ్చేసి రిషితా రెడ్డి. రిషితా రెడ్డి ఏంటమ్మా? రిషితా రెడ్డికి ఏ మెడల్ వచ్చింది? స్వర్ణ పథకం వచ్చింది. అయితే ఇమా ఎవరి మీద గెలిచిందంటే ఎవరి మీద గెలిచిందంటే ఐశ్వర్య జాదవ్ పైన. ఐశ్వర్య జాదవ్ పైన గెలిచింది. ఇమ ఎంత తేడా అంటే 6-1, 2-6, 6-6 ఇలా గెలిచడం జరిగింది సార్. అదేవిధంగా ఈ ఖేలో ఇండియా గేమ్స్ లో మస్కట్ ఏంటంటే మస్కట్ 2025 ఈ యొక్క మస్కట్ వచ్చేసి ఏంటంటే గజర్ సింహుడు. గజర్ సింహుడు అనే మస్కట్ పడింది. అయితే ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఎవరు ప్రారంభించండి? ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేసినమాట. ఎక్కడంటే బీహార్ లోని పాట్నాలో. అదేవిధంగా ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2018లో స్టార్ట్ చేసినమాట. 2018లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ స్టార్ట్ చేశారు. అయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెడ్ క్వార్టర్ వచ్చి సెక్రటరీ న్యూఢిల్లీలో ఉంది. ఖేలో ఇండియా హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. అయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఎవరెవరు పాల్గొంటారంటే కేవలం under-17, under-21 మాత్రమే పాల్గొంటారు సార్. ఖేలో ఇండియా గేమ్స్ లో under-17, under-21 మాత్రమే ఈ గేమ్స్ లో పాల్గొంటారన్నమాట. అయితే ఖేలో ఇండియా గేమ్స్ లాస్ట్ టైం 2024 లో ఏ రాష్ట్రంలో జరిగిందంటే లాస్ట్ టైం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది మాట. అయితే ఖేలో ఇండియా గేమ్స్ ఫస్ట్ గేమ్ ఎక్కడ స్టార్ట్ చేస్తే ఫస్ట్ గేమ్ న్యూఢిల్లీలోని ఈ యొక్క గేమ్ స్టార్ట్ చేసినమాట. అయితే ఖేలో ఇండియా గేమ్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తుంటే ఇలా సెంటర్ వచ్చేసి స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు దీనికి బాధ్యత వహించడం జరుగుతుంది సార్. ఖేలో ఇండియా గేమ్స్. అయితే ఖేలో ఇండియా గేమ్స్ మనకి కేవలం under-17, under-21 మాత్రమే ఈ యొక్క గేమ్స్ లో పాల్గొనడం జరుగుతుంది సార్. అయితే కరెక్ట్ అంటే ఈ ఖేలో ఇండియా గేమ్స్ లో కొత్తగా ఏ గేమ్ స్టార్ట్ చేస్తే యోగా ఆసనం. ఖేలో ఇండియా గేమ్స్ లో కొత్త యోగా ఆసనాన్ని స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇది మన ఖేలో ఇండియా గేమ్స్ ఇంకా చాలా మ్యాటర్ ఉంది సార్. ఇక్కడ ఎవరికి మెడల్స్ వచ్చాయి సార్, ఎవరికి మెడల్స్ వచ్చినాయి, ఏ రాష్ట్రానికి ఎక్కువ మెడల్స్ వచ్చినది నెక్స్ట్ క్లాస్ లో ఈ రోజు గేమ్స్ అయిపోతాయి. ఈ ఖేలో ఇండియా గేమ్స్ రేపు వచ్చినప్పుడు మనం ఖేలో ఇండియా గేమ్స్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని మెడల్స్ వచ్చినాయి అని ఒకసారి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.